హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. అలాగే మనము కుక్కర్ని రిపేర్ రాకుండా ఎలా చేసుకోవాలి, అలాగే పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి సూది దారంతో పండేయకుండా, అలాగే మనం దోశ పిండిని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈరోజు టిప్స్. మరి టిప్స్ని అయితే చివరి దాకా చూడండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే దోశ పిండిని ఎక్కువగా పట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, పిల్లలు స్కూల్ నుంచి రాగాలే వేసి ఇవ్వడానికి ఉంటుందనేసి. అలాగే ఉన్నట్టుండి ఎవరైనా బంధువులు వచ్చినా దోశపిండి ఉందంటే అప్పటికప్పుడు వేసి ఇవ్వచ్చు అని ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాము. మరి దోశపిండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, తొందరగా పులుస్తూ ఉంటుంది. పులియకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. దోశపిండిని మనం మిక్సీ పట్టుకునేటప్పుడే లూజ్గా లేకుండా గట్టిగా ఉండేలా మిక్సీ పట్టుకోండి. అలా గట్టిగా ఉండడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అలాగే దోశపిండి పైన ఇలా 2 తమలపాకులను శుభ్రంగా కడిగి పెట్టేసామనుకోండి, ఇంకా దోశపిండి అనేది 10 రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది, అస్సలు పులియదు. ఇప్పుడు మనం పట్టినేది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా, ఇంక ఇప్పటి నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ వచ్చేస్తూ ఉంటుంది, ఇంకా విపరీతమైన ధర కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నిమ్మకాయ 10 రూపీస్ కూడా ఉంటుంది. మరి మనకి నిమ్మకాయలు ఎక్కువ ధర ఉన్నప్పుడు ఇలా కనుక చేసామనుకోండి, మనకి తక్కువ ధర ఉన్నప్పుడు తెచ్చిపెట్టుకొని ఇలా చేసుకున్నామంటే మనకి ధర ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. చూడండి, మన నిమ్మకాయలు తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండేటివైతే తెచ్చుకోండి. అలాగే కొద్దిగా గ్రీన్ కలర్గా ఉండేటివి తెచ్చుకోండి. మరీ పచ్చగా అయిపోయినట్టు కాకుండా కొద్దిగా గ్రీన్ కలర్ ఉండేలా తెచ్చుకోండి. తర్వాత ఇలా ఒక డబ్బాలో వేసేసుకొని ఇంకా ఇలా కొద్దిగా కావాల్సినవి పక్కన పెట్టేసుకోండి. మీకు 1 కావాలన్నా 2 కావాలన్నా దాన్ని బట్టి. తర్వాత దీంట్లో మునిగేలాగా వాటర్ అయితే పోసుకోండి. ఇలా నిండుగా ఉండాలన్నమాట. ఇంకా కావలిస్తే ఇంకొక నిమ్మకాయను కూడా వేసేసేయండి, సరిపోతుందన్నమాట. ఇలా నీళ్లు పోసుకొని అలాగే నిమ్మకాయలని దీంట్లో వేసి పెట్టేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అలాగే మనకి ఈ వాటర్ని అయితే కంపల్సరీగా 1 వీక్ ఒక్కసారైనా ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఇలా వాటర్ని చేంజ్ చేస్తూ మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి 2 నెలల వరకు కూడా నిమ్మకాయలు అనేది ఫ్రెష్గా ఉంటాయి, అస్సలు పాడవవు. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా వంట సోడాను వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్. అలాగే చూడండి, ఇప్పుడైతే నేను వంట సోడా వేసాను, అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్, వంట సోడా వేసేసి తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ని ఇలా కట్ చేసేసి వేయండి. ఇలా షాంపూ ప్యాకెట్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇది బాగా కలిపేసేయాలన్నమాట. ఇది మనకి బాత్రూమ్ క్లీనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీనివల్ల బాత్రూమ్ క్లీనింగ్ ఎలా అనుకుంటున్నారా, దీన్ని ఒక స్ప్రే బాటిలే కానీ లేదంటే నార్మల్గానైనా చల్లేసేయండి. ఇంకా మీకు బాత్రూమ్ ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల బాత్రూంలో బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది, అలాగే బాత్రూంలో మంచి స్మెల్ కూడా ఉంటుందన్నమాట. దీన్ని మనము బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఇది స్ప్రే చేసేసి తర్వాత మనము చీపురుతో కానీ లేదంటే వాటర్ వేసి క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా వస్తుంది. అలాగే బాత్రూమ్ ఎప్పుడు బ్యాడ్ స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి షాంపూ వేయడం వల్ల బాత్రూంలో జిడ్డు మరకలు ఏది ఉన్నా కూడా పోతాయి అన్నమాట. టైల్స్ కూడా దీన్ని స్ప్రే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక బంగాళాదుంపని అయితే శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా సగానికి కట్ చేసేసి చాకుతోటి ఇలా బాగా గుచ్చినట్లుగా అనండి. ఇలా అన్నామంటే మధ్య మధ్యలో ఇలా హోల్స్ మాదిరి పడతాయన్నమాట. ఇప్పుడు దీంట్లో నుంచి బాగా రసం అయితే వస్తూ ఉంటుంది. ఇలా ప్రెస్ చేయడం వల్ల రసం వస్తుంది. చూడండి, ఇలా మనకి ఎంత వీలైతే అన్ని చోట్ల ఇలా ఘాట్లు మాదిరి పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన కొద్దిగా హనీ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా హనీ అయితే వేసేసుకోండి. హనీ వేసుకొని తర్వాత ఇలా బాగా అప్లై చేయండి ఆ బంగాళదుంపకంతా. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఇలా షుగరు వేసేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసేసి దీన్ని మన ఫేస్ పైన మంగు మచ్చలు వచ్చినా, అలాగే ఫేస్ అంతా డల్గా అయిపోయి మనకి ఫేస్ అంతా గ్లో లేకపోయినా కూడా దీన్ని కనుక మనం ఇలా బాగా అప్లై చేసామనుకోండి, మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. అలాగే మంగు మచ్చలు ఉంటే ఇది రోజు అప్లై చేయడం వల్ల ఈ బంగాళాదుంప రసానికి మంగు మచ్చలు అనేది తగ్గిపోతాయి. అలాగే తేనె వేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా నీట్గా క్లియర్గా అవుతుందన్నమాట. పసుపు వేయడం వల్ల మన ఫేస్ ఇంకా గ్లో వస్తుందన్నమాట.
అలాగే షుగర్ వేయడం వల్ల మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది. మన 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 ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుందనమాట. అలాగే మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది కాబట్టి మనకి చాలా ఫేస్ అయితే గ్లో వస్తుందన్నమాట. ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, ఇలా పిండుతూ ఉంటే రసం అనేది వస్తుంది. చూడండి, బంగాళాదుంప నుంచి రసం. ఈ బంగాళాదుంప రసం అనేది మంగుమచ్చల్ని చాలా ఫాస్ట్గా తగ్గిస్తాయి అన్నమాట. ఏదైనా సరే మంగుమచ్చలు 1-2 రోజులకైతే తగ్గవండి. మీరు ఏది వాడినా కూడా ఇంగ్లీష్ మందులు వాడిన, ఆయింట్మెంట్లు వాడిన, ఏది వాడినా తగ్గదు. కనీసం అంటే ఒక 1 మంత్ అయినా ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే. ఇలా 1 మంత్ ఖచ్చితంగా రెగ్యులర్గా అప్లై చేయండి. వీక్లీలో ఒక 4 టైమ్స్ అయినా మంగుమచ్చలు అనేది అస్సలు లేకుండా పోతాయన్నమాట. అసలు అక్కడ మంగుమచ్చలు వచ్చాయన్నట్టు కూడా తెలియదు. ఎటువంటి క్రీమ్లు వాడకుండా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇలా న్యాచురల్ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. ఇవి మనము ఒక్కొక్కసారి కొన్ని రోజులు వాడి ఎత్తి పెట్టేస్తూ ఉంటాము. ఎత్తి పెట్టేసినప్పుడు మనం మళ్ళీ వాడాలని ఓపెన్ చేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా నీట్గా ఉండాలంటే ఒక జాజికాయ కానీ, లేదంటే ఒక 2 ఇలాచీలను కానీ వేసి పెట్టేసేయండి. ఇంకా ఇది ఎన్ని రోజులకు తీసినా, ఎన్ని నెలలకు తీసినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా బాటిల్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే అలోవెరాని అయితే తెచ్చుకున్నాం కదా. అలోవెరా నుంచి అలోవెరా జెల్ని ఈజీగా తీసుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం స్పూన్తో తీయాల్సిన అవసరం లేదు. అలాగే మనము మిక్సీ పట్టి దీన్ని జెల్ మాదిరి చేసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే ఇలా కట్ చేసేసి తర్వాత మనం స్పూన్తో తీస్తూ ఉంటాం. కానీ స్పూన్తో తీయకుండా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా ఫ్లోర్ పైన పెట్టేసి ఇలా బాగా చపాతి రుద్దినట్లుగా ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దామనుకోండి, దాంట్లో ఉండే జెల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా బాగా తిక్కండి, మనం చపాతీలు తిక్కినట్టుగా. ఇలా తిక్కామంటే ఈ జెల్ మొత్తం వచ్చేస్తుంది. చూడండి, ఇది లిక్విడ్ మాదిరి అయిపోయింది. గడ్డలు కానీ ఏమీ లేవన్నమాట. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనము ఇలా జెల్ని అయితే తీసుకొని మనం ఫేస్ కావాలంటే ఫేస్కు, హెయిర్ కావాలంటే హెయిర్కు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది. అలాగే మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది అనమాట. ఫేస్కి అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది గ్లో వస్తుంది. దీంట్లో కొద్దిగా పసుపును యాడ్ చేసేసి ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఒక ప్యాన్ పైన కానీ, లేదంటే ఒకటి ఏదైనా వేస్ట్ది, పాతది ఏదైనా ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన కానీ ఇలా ఒక 3-4 నాఫ్థలిన్ బాల్స్ని వేసేసి దానిపైన కొద్దిగా డెటాల్ని వేయండి. కొద్దిసేపటికి అది పీల్చేస్తుంది అనమాట. ఆ డెటాల్ని అంతా ఆ నాఫ్థలిన్ బాల్ పీలుస్తుంది. తర్వాత ఇలా ఒక్కొక్క డిస్పోజబుల్ గ్లాసులు ఉంటాయి కదా, టీ తాగేటివి, దానిలో ఒక్కొక్క నాఫ్థలిన్ బాల్ని వేసేసి మీరు బట్టలు పెట్టే షెల్ఫ్లో కానీ, కబోర్డ్స్లో కానీ, లేదంటే ఇలా స్టవ్ కింద ఎక్కడైతే బల్లులు, బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయో, అలాగే బ్యాడ్ స్మెల్ ఎక్కడైతే ఎక్కువగా వస్తూ ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టేసుకోండి. బ్యాడ్ స్మెల్ రాదు, అలాగే బల్లులు, బొద్దింకలు రావు, చిన్న చిన్న పురుగులు రావు, ఇలా చెదలు కూడా రావు అనమాట. బుక్కుల దగ్గర ఇది పెట్టామంటే బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా నీట్గా ఉంటుంది. అలాగే ఈ స్మెల్ వల్ల చెదలు, బల్లులు, బొద్దింకలు ఏవి రావు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, చలికాలం అయిపోయి ఇంకా సమ్మర్ కూడా ఒక 1 వీక్ ఉంటే స్టార్ట్ అవుతుంది. ఇంకా చిన్నగా ఎండలు అయితే స్టార్ట్ అయ్యాయి. మనకి సీజన్ ఏదైనా మారుతూ ఉన్నప్పుడు ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరాలు వస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు చలికాలం నుంచి ఎండాకాలంలోకి వెళ్తున్నాం కదా, ఇప్పుడు కూడా ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా చాలామందికి జలుబు చేస్తూ ఉంటుంది. అలా జలుబు చేసినప్పుడు ఇలా ఒక తమలపాకును తీసుకోండి, శుభ్రంగా కడిగి దాంట్లో ఒక 4 మిరియాలు, ఒక వెల్లుల్లిపాయను పొట్టు తీసి పెట్టేసుకొని దీన్ని దవడకు పెట్టేసి రసాన్ని మింగుతూ ఉన్నామంటే దగ్గు, జలుబు తగ్గుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో వ్యాజ్లిన్ ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వ్యాజ్లిన్ అయితే తీసుకోండి. ఈ వ్యాజ్లిన్ అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది. చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఈ వ్యాజ్లిన్లోనే కొద్దిగా హనీ కూడా వేయండి. అంటే సేమ్ అది ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఇది కూడా అంతే క్వాంటిటీ అయితే తీసుకోండి. ఇలా రెండింటిని కలిపేసేసి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మన పెదవులకు, అలాగే మన ఫేస్కు అప్లై చేసుకోవాలన్నమాట. నైట్ టైంలో మన పెదవులు అనేది ఎండిపోయినట్లుగా, లేదంటే చలికి పగిలినట్లుగా అయిపోయి కొంతమందికి అయితే బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది పెదవుల నుంచి. కొద్దిగా గట్టిగా చీల్చినట్లుగా అన్నామంటే పెదవులను ఇంకా రక్తం వస్తూ ఉంటుంది. పెదవులు కూడా మంట తీస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని రోజు నైట్ కనుక మనం పెదవులకు అప్లై చేసామనుకోండి, మన పెదవులు అనేది చాలా స్మూత్గా అయిపోతాయి. పెదవులు నల్లగా ఉన్న క్రమంగా పింక్ కలర్లోకి మారుతాయి. అలాగే ఫేస్ కూడా
చాలా బాగా ఉంటుందన్నమాట. ఫేస్ కూడా మనకి స్కిన్ అనేది మనకి పగలకుండా ఉంచుతుంది ఈ వ్యాజ్లిన్ హనీ. అలాగే ఫేస్ కూడా గ్లో వస్తుందన్నమాట. చాలా చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెయిల్స్కి అప్లై చేయడం వల్ల కూడా నెయిల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి. అలాగే మనకి ఊరికే ఉన్నట్టుండి కట్ అవుతూ ఉంటాయి కదా, విరిగిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇంకా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిందంటే అందరినీ వేధించే సమస్య ఏంటి అంటే చీమలు. అన్నం మెతుకులు ఎక్కడ పడినా, ఏదైనా తినేటి వస్తువులు పడినా ఇంకా అక్కడ మొత్తం చీమలు చుట్టేస్తూ ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఆడుకుంటూ అవి ఇవి పడేస్తారు. చీమలు వచ్చాయి అనుకోండి, పిల్లలకు చీమలు కుడుతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఇదైతే పిల్లలు పట్టుకున్నా ఏం చేసినా కూడా ఏమీ కాదు కాబట్టి ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ అంత వంట సోడా, 1 టేబుల్ స్పూన్ అంత పసుపును రెండింటిని కలిపేసేసి చీమలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లో దీన్ని చల్లేసేయండి. ఇంకా కొద్దిసేపటికే చీమలు అక్కడి నుంచి పరుగులు పెడతాయి. ఇంకా రావన్నమాట ఈ ఘాటుకి, ఈ స్మెల్కి. అలాగే మనం లక్ష్మణ రేఖ అవి ఇవి గీస్తూ ఉంటాం కదా, అలా గీయడం వల్ల పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు దానిపైన చేతులు పెట్టడము, మళ్ళీ ఆ చేతులు నోట్లో పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు కాబట్టి అది చాలా డేంజర్. కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అలాగే పిల్లలు పట్టుకున్నా కూడా అది పసుపు వంట సోడానే కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చల్లేసేయమంటే చీమలు అనేది పోతాయి. తర్వాత దీన్ని అయితే క్లీన్ చేసేసేయండి. ఈ టిప్ని అయితే ట్రై చేయండి, ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే సూది దారం లేకుండా పువ్వుల్ని అల్లొచ్చని తెలుసా? తెలియకపోతే ఈ టిప్ని అయితే చూసేసేయండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే పువ్వులు రాని వాళ్ళకి, అంటే అల్లడం రాని వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, మనమైతే పువ్వుల్ని తెచ్చుకుంటాం కదా, మనకి రానప్పుడు మనము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా కనుక చేసామంటే పువ్వుల్ని ఈజీగా అల్లేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చపాతీ కర్రకి ఇలా రౌండ్గా చుట్టేసేయండి. రౌండ్గా ఎందుకు అనుకుంటున్నారా? అది ఒక డిజైన్ మాదిరి ఉంటుంది. ఎప్పుడు నార్మల్గా రెగ్యులర్గా పెట్టుకునేట్లే కాకుండా కొంచెం ఏదైనా స్టైలిష్గా మనం ట్రై చేయాలన్నప్పుడు ఈ విధంగా చపాతీ కర్రకి రౌండ్గా చుట్టేసేసి తర్వాత ఇలా పువ్వుల్ని గుచ్చండి. ఇలా గుచ్చడం మాత్రమే మనం చేయాల్సిందే. ఇంకా అంతే. చూడండి, ఆటోమేటిక్గా మనకైతే పువ్వుల మాల మాదిరి అయితే రెడీ అయిపోతుంది అనమాట. పువ్వులు మనం దారంతో అల్లడం రానప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఇలా బైండింగ్ వేర్ అయితే ప్రతి ఒక్కరి ఇల్లులో ఉంటుంది కదా, దాన్ని ఇలా చుట్టేసుకొని ఇంకా ఇలా గుచ్చడమే అనమాట. ఈజీగా ఫాస్ట్గా ఎన్ని కేజీల పువ్వులనైనా అల్లేసుకోవచ్చు. మనం ఎక్కువ కష్టపడాల్సిన పనే ఉండదు. అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. ఇలా గుచ్చేసుకొని మనము జడ వేసుకున్నప్పుడు జడకు చుట్టూరా ఇలా మనం దీన్ని రౌండ్గా చుట్టుకున్నాం కదా, దాన్ని జడకైతే పెట్టేసేయచ్చు అనమాట. జడలో మధ్యలో నుంచి జడను తీసామంటే జడకు చుట్టూరా రౌండ్గా అయిపోతుంది. అలాగే మనకి వేణి కావాలి అనుకోండి, మనం వేణిని తయారు చేసుకోవాలన్నప్పుడు ఇలా రౌండ్గా కాకుండా దీన్నే వేణిలాగా కూడా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. మనం ఇలా అల్లేసుకున్నామంటే ఎన్ని రకాలుగానైనా వాడుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్లుగా ఎలా వంచితే అలా వంగుతుంది కాబట్టి మీకు నచ్చినట్లుగా పువ్వులను అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మనం ఇటు అల్లుకున్నాం కదా, రౌండ్గా చుట్టాం కదా, ఇది స్ట్రైట్గా రాదు అని అనుకోవద్దండి. ఇప్పుడు చూడండి, రౌండ్గా ఉన్నదాన్ని కూడా ఇలా స్ట్రైట్గా అనేసామంటే వచ్చేస్తుంది. అలాగే ఇలా వేణిలాగా చేసుకోవాలనుకోండి, ఇలా మనము కడ్డీని ఇలా ఉంచేసుకొని మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకొని మిగతాది ఎక్స్ట్రా ఉండేది అయితే కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మీరు వేణిలాగా ఇలా తలకి పైన పెట్టుకొని కింద కొప్పు కింద ఇలా చుట్టేసుకోవచ్చు అనమాట. అలాగే మనం ఇది ఇంకా రౌండ్గా కావాలి అన్నప్పుడు మనం ఇది కింది నుంచి జడ కింది నుంచి కూడా పై వరకు పెట్టేసుకొని పైన ఇలా చుట్టేసుకొని మధ్యలో కావాలంటే గులాబీ పువ్వు పెట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా ఈ ఒక్క బైండింగ్ వైర్ తోటి మనం ఎన్ని రకాలుగానైనా మనం పువ్వుల్ని మనకి నచ్చిన డిజైన్లో చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా పెట్టేసుకొని కూడా మధ్యలో ఫ్లవర్ అయితే పెట్టేసుకోవచ్చు. చాలా అందంగా చాలా బాగుంటుందన్నమాట. ఇలా మీకు నచ్చినట్టుగా ఈ చపాతీ కర్రతో ఈ బైండింగ్ వైర్ తోటి మీకు నచ్చిన డిజైన్లో పువ్వులను అయితే అల్లేసుకోండి. పువ్వులు రాని వాళ్ళు కూడా ఇలా రకరకాల డిజైన్లో అల్లేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే టమాటా రసాన్ని తీయాలి అని అంటే మనం మిక్సీ పడుతూ ఉంటాము. కానీ ఇలా న్యాచురల్గా దాంట్లో ఏమీ కలవకుండా విత్తనాలు కానీ ఏమీ రాకుండా మనం టమాటా రసాన్ని తీసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఇలా మనం ఒక టీ ఫిల్టర్ని అయితే తీసుకోండి. దాంట్లో ఇలా టమాటా పండును సగాన్ని కట్ చేసేసి ఇలా ప్రెస్ చేసినట్లుగా అనేసేయండి. అంతే. ఇంకా
టమాటా రసం అయితే వస్తుంది. దాంట్లో ఆ గుజ్జు కానీ లేదు అని అంటే ఆ విత్తనాలు కానీ ఏమీ ఉండవన్నమాట. ఓన్లీ టమాటా రసం మాత్రమే ఉంటుంది. ఈ టమాటా రసాన్ని మీరు ఫేస్కి కావాలంటే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే వంటల్లో కావాలంటే వంటల్లో వాడుకోవచ్చు, అలాగే మీరు ఎలా కావాలన్నా వాడుకోవచ్చు. న్యాచురల్గా ఇది ఓన్లీ రసం మాత్రమే అనమాట. మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకు మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ మిక్సీ జార్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు, కరెంటుతో పని ఉండదు. మనం చాలా న్యాచురల్గా ఈ రసాన్ని అయితే తీసేసుకోవచ్చు. చూడండి కలర్ కూడా ఎంత బాగా కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇలా చేసామంటే మనకి టమాటా రసం అయితే ఈజీగా వచ్చేస్తుంది, అలాగే టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే తమలపాకులను అయితే తెచ్చుకుంటాం కదా. చూడండి తమలపాకులు తెచ్చుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉన్నాయో, ఇవి ఇంతే ఫ్రెష్గా ఇంతే లేతగా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మనం ఎప్పుడైనా సరే తమలపాకులను తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండేటివి తెచ్చుకోవాలన్నమాట. మనం ఫ్రెష్గా ఉండేటివి తెచ్చుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అలాగే మనము ఎప్పుడైనా సరే జలుబు చేసినప్పుడు కానీ, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ జలుబు చేసి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు తమలపాకులతో ఇలా చేసామంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తమలపాకుల్ని పూజలోకి అలాగే తాంబూలంలోకే కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చని మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే ఈ టిప్ని అంతా చూసేసేయండి. చూడండి తమలపాకుల్ని పెద్దవాళ్ళకైతే ఇలా జెండుబామ్ అప్లై చేయండి, చిన్నపిల్లలకైతే విక్స్ని అయితే అప్లై చేయండి. అప్లై చేసేసి దీన్ని లైట్గా ఇలా పెట్టేసామంటే వేడెక్కుతుంది అనమాట. ఆ విక్స్ అనేది కానీ జెండుబామ్ అనేది కానీ ఇలా కరిగి లిక్విడ్ మాదిరి అయిపోతుంది. చూడండి ఇలా వేడి చేసామంటే. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని మనము ఏం చేయాలంటే చాలామందికి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ జలుబు చేసి గురుగురు అని దొమ్మల నుంచి వస్తూ ఉంటుంది కదా. అలా గురుగురు అని వచ్చినప్పుడు కఫం అంతా అక్కడ చేరి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనము దీన్ని ఇలా తమలపాకును వేడి చేసేసి ఇలా దొమ్మల పైన పెట్టేసేయాలన్నమాట. చూడండి కొద్దిగా వేడైందంటే తమలపాకు ఈ కలర్ అయితే వస్తుందన్నమాట. ఇది దొమ్మల పైన పెట్టేసామనుకోండి, ఆ గురుగురు అనేది కానీ జలుబు కానీ ఏది ఉన్నా తగ్గిపోతుంది. మనకి ఇన్ఫెక్షన్ ఉన్న ఆ దొమ్మల్లో ఇన్ఫెక్షన్ ఉన్న తగ్గిపోతుంది, జలుబు కూడా తగ్గుతుంది అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇలా అప్లై చేసి ఇలా పెట్టేసేసి తర్వాత దుప్పటి కప్పేసుకొని కొద్దిసేపు పడుకున్నామంటే ఆ వేడంతా అది పీల్చేస్తుంది కాబట్టి తొందరగా తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇంకా ఇప్పుడు వాటర్ మిలాన్ సీజన్ అయితే వచ్చేసింది, సమ్మర్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరూ ఇంకా ఏ ఫ్రూట్ తినాలి అని అనుకుంటే ఎక్కువగా వాటర్ మిలానే తినాలనుకుంటారు. మరి వాటర్ మిలాన్ని మనము పెద్ద పండు తెచ్చుకున్నాం అనుకోండి, ఒక్క రోజుకి అయిపోదు. మరి అలానే పెట్టేసామంటే మరుసటి రోజుకి పాడైపోతుంది. మరి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే అది మొత్తం గడ్డ కట్టేసి పాడైపోతుంది. మరి డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఈ పండు స్మెల్ అంతా ఫ్రిడ్జ్కి పడుతుంది. అందుకోసమని మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఇలా దాన్ని కరెక్ట్గా సరిపోయే మూత కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ పేపర్ కానీ అతికించేసి దీన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 2-3 రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీకు కావాల్సినంత కట్ చేసుకొని తింటూ ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పువ్వులను అయితే తెచ్చుకున్నాం కదా. పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, అలాగే మనం మొగ్గలు తెచ్చుకున్నప్పుడు మొగ్గలైనా సరే అలానే విచ్చకుండా ఉండాలి అంటే ఇలా అయితే చేయండి. చాలామందికి మొగ్గలు అప్పటికప్పుడు అల్లేటప్పుడు విచ్చితేనే ఇష్టం ఉంటుంది, కొంతమందికి మొగ్గలు పెట్టుకోవడమే ఇష్టం ఉంటుంది, కొంతమందికి అయితే విచ్చిన తర్వాత పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది కదా. మరి మొగ్గలు తెచ్చుకున్నప్పుడు మొగ్గలు విచ్చకుండా ఉండాలి అంటే మనం తెచ్చుకున్న వెంటనే మొగ్గల్ని ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకోండి. దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి తర్వాత కొన్ని బియ్యం వేసేసి ఇలా మనం మొగ్గల్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అలాగే మనం అల్లుకునేటప్పుడు విచ్చాలి అని అంటే దీన్ని తీసి అల్లేటప్పుడు విచ్చిపోతాయి అన్నమాట. ఇవి దగ్గర 10 days ఫ్రెష్గా ఉంటాయి. కావాలంటే ట్రై చేయండి. ఈ మొగ్గలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. దీన్ని ఇలా పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనకి మొగ్గలు అనేది అలానే ఉండిపోతాయి. మనకి ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయని కట్ చేస్తాం కదా. నిమ్మకాయని కట్ చేసేసి రోజు హనీ వేసుకొని హాట్ వాటర్లో తాగుతూ ఉంటాము, నిమ్మరసము హనీ వేసుకొని. మరి కట్ చేసిన తర్వాత ఇంకా ఒక ఉప్పని ఏదో వేసుకుంటాము, ఇంకొక ఉప్పు అలానే ఉంటుంది. అది మరుసటి రోజుకి ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే దీనిపైన కొద్దిగా సాల్ట్ని చల్లేసి పెట్టేసేయండి. ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. కుక్కర్ పైన ఇలా నిమ్మకాయలను వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఆ నిమ్మకాయ చేసే అద్భుతం ఏంటి, కుక్కర్ పైన నిమ్మకాయలు వేస్తే అద్భుతం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మీరు వినేది నిజమే. ఆ అద్భుతం ఏంటో చూసేసేయండి. చాలామంది కుక్కర్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి సుయి సుయి అంటూ ఉంటుంది, కానీ విజిల్ అయితే బయటికి రాదు. అలాంటప్పుడు మనం దాన్ని బయటికి తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్ళి రిపేర్ చేయిస్తూ
ఉంటాము, లేదంటే పక్కన పెట్టేస్తాము అది పని చేయడం లేదని. అలా కాకుండా ఇలా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, ఆ విజిల్ అనేది బాగా వస్తుందన్నమాట. ఏం లేదండి, ఆ మూతకి హోల్స్లో ఒక్కొక్కసారి మనం పప్పుది కానీ కూరలది కానీ పెట్టినప్పుడు ఆ పొట్టు ఇరుక్కొని పోవడము, లేదంటే ఏదైనా కూరలది ఇరుక్కొని పోవడం వల్ల ప్రెజర్ అనేది రాకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఆ ప్రెజర్ వచ్చే చోట వంట సోడాను వేయండి. అలాగే వంట సోడాను వేసి ఇలా నిమ్మరసాన్ని పిండేసేయండి. ఇంకా అంతేనండి, ఇలా వంట సోడా వేస్తూ నిమ్మరసం పిండేస్తూ ఉన్నామనుకోండి, దాంట్లో ఏది ఇరుక్కొని పోయినా కూడా అది మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట. ఆ ఇరుక్కొని పోయి ఉండేదంతా ఇలా బయటికి వచ్చేస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది. అలాగే మనకి ప్రెజర్ రానప్పుడు ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి, ఇంకా మళ్ళీ మీరు రిపేర్ చేయించాల్సిన అవసరమే ఉండదు. అలాగే వంట సోడా నిమ్మరసం వేసాం కదా, ఆ కుక్కర్ పైన ఏదైనా పసుపు మరకలు కూర మరకలున్నా, అలాగే పచ్చగా అయిపోయి పాతదనం మాదిరి అయిపోయిన మూత ఇలా రుద్దేశామనుకోండి, మూత కూడా నీట్గా అయిపోతుంది, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే కుక్కర్ కూడా రిపేర్ రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.